చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతుంది. దేవాదాయ భూములు అక్రమార్కులకు ఫలహారంగా మారిపోయాయి. వాటిని కాపాడాల్సిన వారే ఆక్రమణలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేల పేరిట అధికారులు చేస్తున్న తతంగం సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సర్వే నెంబర్ 341, 342లోని 3 ఎకరాల ఆలయ భూమిపై ఈటీవీ ప్రత్యేక కథనం. నిజామాబాద్ నగరంలో కోట్ల విలువైన దేవాదాయ భూములు కబ్జాకోరల్లో చిక్కుతున్నాయి. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని బైపాస్ వద్ద సర్వే నెంబర్ 341, 342లో కంఠేశ్వర్ ఆలయానికి సంబంధించిన 3 ఎకరాల భూమి ఉంది. ఆ ఆలయ స్థలానికి ఆనుకుని సుమారు 10 గుంటల స్థలంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఆ భూముల్లో ఏళ్లుగా సర్వే చేస్తున్నా అధికారులు హద్దులు తేల్చలేకపోతున్నారు. కబ్జాదారుల కనుసన్నల్లో జరుగుతున్న సర్వేలో మార్జిన్ ప్రకారం కొలతలు తీయకపోవడం వివాదానికి దారితీస్తోంది. నిజామాబాద్లో 2011లో అప్పటి సర్కారు కంఠేశ్వర్ బైపాస్ రోడ్డును నిర్మించింది. అంతకంటే ముందు నిర్మాణం కోసం భూములను సేకరించి పరిహారం అందజేసింది. ఆలయ మాన్యాలను ఆనుకుని ఉన్న కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా రోడ్డు విస్తరణలో పోయాయి. వారంతా మళ్లీ ఆలయ స్థలాన్ని ఆక్రమించి తాత్కాలిక షెడ్లను వేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో ఇటీవల అధికారులు మళ్లీ సర్వే చేశారు. అయితే ఆక్రమణలను వదిలేసి తమ నివాస ప్రాంతాల సమీపంలో కొలతలు తీయడంతో విద్యుత్ నగర్ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 340 సర్వే నెంబరులోని తమ నివాసాలు ఆలయ స్థలాల్లోనే ఉన్నాయని, హద్దులు గుర్తించడం న్యాయం కాదని వాపోతున్నారు. మేము మా సర్వే నెంబర్లో మేము కరెక్ట్గా మేము ఇల్లు నిర్మించుకొని ఉన్నాం. 341, 42 గుడికి సంబంధించిన భూమిలో బైపాస్ రోడ్డు వైపు కొంతమంది ఆక్రమించారు. ఈ విషయం పైన మేము కలెక్టర్ గారికి కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. మేము కోరేది ఏమిటంటే మా భూమిలోకి కంఠేశ్వర గుడి భూమిని చొచ్చుకుని రాకుండా కాపాడండి, మరియు గుడి భూమిని కూడా కాపాడాలని కోరుతున్నాము. నేను ఇప్పుడు ఇల్లు నిర్మించుకొని దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. కబ్జా చేసిన వాళ్ళను వదిలిపెట్టేసి లక్షలు పెట్టి భూములు కొని ఇల్లు కట్టుకున్నాము. ఆ జాగాను ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు మీరు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయము? మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. కావాలంటే ఎక్కడికి వెళ్దామన్నా మేము రెడీగా ఉన్నాం. మేము ఇళ్లలో ఉండేటోళ్ళం. మాకు మా బిజినెస్లు చేసుకోనా మీతో దీంతో టెన్షన్ అవుతుంది సార్, టార్చర్ అవుతుంది మాకు. మేము ఫ్యామిలీతో ఉందాము అంటే ప్రతి వారంకు నెలకోసారి వచ్చి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. ఏదన్నా ఉంటే మీ భూమి మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది మేము డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. 10 మంది సమక్షంలో లేదంటే గుడి ప్రాంగణంలో చూసుకొని మనం చూసుకుందాం సార్. దేనికైనా రెడీ మేము. సర్వే సమయంలో పక్కన భూములు ఉన్న వారికి అధికారులు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. కానీ ఎన్నిసార్లు సర్వే చేసినా ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఇష్టానుసారంగా కొలతలు తీసి మానసికంగా కుంగతీస్తున్నారని విద్యుత్ నగర్ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు బడానేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. సర్వే చేసుకొని పర్మిషన్ తీసుకొని ఆ ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నాము. దాన్ని వాళ్ళు ఆక్రమించినట్లు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఆలోచించి ప్రాపర్ సర్వే, వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, కబ్జాదారుల దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ మేము మీ ముందు పెడతాము. తర్వాత మీరు డిసైడ్ చేయండి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ సరి అయిన న్యాయం తెలుపగలరని మేము కోరుచున్నాం. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చి వినతి చేసుకున్నా కానీ అధికారులు కానీ రాజకీయ నాయకుల హస్తం ఇందులో ఉంది మెయిన్గా. అయితే ఈ రాజకీయ నాయకులు అధికారులు అంతా కుమ్ముక్కై ఆ కబ్జాకు గురైన వాళ్ళని తొలగించకుండా ఒక నీలకంఠేశ్వర ప్లేస్లో మీరు మీ ఇండ్లు కట్టుకున్నారని మా ఎంబట పడ్డారు వాళ్ళు. అధికారులకు ఎన్నిసార్లు వినించి ఉన్నా కానీ వాళ్ళు వినడం లేదు. మరి వాళ్ళ కబ్జాదారుని తొలగిస్తారా? మరి మేమే తొలగించమంటారా? మంచి మాటకు తొలగిస్తారా? యాక్షన్ తీసుకోండి. తీసుకోకుండా మాత్రం మేమే తొలగిస్తాం. ఇప్పుడు క్లెయిమ్ చేస్తాము. ఎవరెవరు మీ పేపర్స్ ఉన్నాయా, మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా చూపించండి. పేపర్స్ లేని వెంటనే కూడా కొడతాం. ఇప్పటికైనా ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని విద్యుత్ నగర్ వాసులు కోరుతున్నారు. మ్యాప్ ప్రకారం రోడ్డు మార్జిన్ నుంచి సర్వే చేసి ఆలయ భూములను కాపాడడంతో పాటు తమ ఇళ్ల జోలికి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.